ముక్కలైతే గట్టిగా అయ్యాయి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకైతే సపోర్ట్ చేయండి. ఈ మధ్యలో అయితే ఎక్కువగా చేపలు దొరుకుతున్నాయి కాబట్టి చేపల వీడియోలు అయితే ఎక్కువ పెడుతున్నాం. డిఫరెంట్ స్టైల్లో చేపలు అయితే మంచి రుచికరమైన చేపలు అయితే మేమైతే తీసి పెట్టడం జరుగుతుందండి. కంపల్సరీ చూసి సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం అండి. ఈ రోజు అయితే చందువా చేప తీసుకున్నానండి. నేనైతే చూడండి, చందువా చేసిన తర్వాత కర్రీ ఎలాగన్నది ఏంటనేది కూడా లక్ష్మి అయితే చేస్తుందండి. గ్రేవీ లేకుండా పులుసు లేకుండా మంచిగా తయారు చేసుకుందాం. అది ఎలాగ ఏంటనేది కూడా చూడండి ఫ్రెండ్స్. అయితే వేసి ఎదురు వేసి ఇప్పుడు చందువా చేపలకి మసాలా కలుపుకుందండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, తగినంత కారం, ఇందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్, అలాగే కొత్తిమీర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొత్తిమీర కట్ చేసి ఇందాక, కరివేపాకు, కొత్తిమీర, మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని కర్రీ రెడీ చేసుకుందాం. కర్రీ కాదు, ఫ్రై. చేపలు నానబెట్టి ఒక 10 నిమిషాలు అయిందండి. అవి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుందండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. అంటే డీప్ ఫ్రై చేసుకునేంత ఆయిల్ కాకుండా మనం తాలింపు వేసుకుంటాం, అంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ముక్కలు అయితే గట్టిగా అయ్యాయి, సరిపోతే ఎలాగైనా ఎలా ముక్కలు ఇవ్వకండి. చేప చిన్నదనుకున్నా కానీ ముక్కలు గట్టి. కదా చేపలు మంచి
అలా స్టీల్ దాంట్లో ఏమవుతుంది అది చిన్నవి ఏ అనుకోవాలి చంద్రబాబు ముక్కలు ఫ్రై అబ్బా బాబా దగ్గర అయితే మంచిగా ఫ్రై అండి. స్మెల్ అయితే మామూలు లేదండి. ఉన్నపట్టిన వేడిన ఒక మొక్క తిని తీసి తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసిన తర్వాత నచ్చకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే ట్రై చేసిన తర్వాత చూడండి, అబ్బబ్బా 1కి 10 సార్లు మీరు ఇదే చందువాని ఈ విధంగా చెప్పుకుంటారు. చందువే కాదండి, ఏ చేపని సరే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా 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 బాగుంటుందండి. పిల్లలు అయితే మరీ నేను లొట్టలేసుకుని తింటారండి ఈ టైప్ ఆఫ్ చేపలు. ఓకే అండి, మనకైతే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం వేడివేడి అన్నంలో ఒక మొక్క వేసుకుని తింటూ ఉంటుందని నా స్వామిరంగా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి టేస్ట్, ఏమి టేస్ట్. బయట వర్షం చేప ఫ్రై చేసిన ఇందాక అంత టేస్ట్ ఉంది, చాలా బాగుంది. చంద్రబాబు ముళ్ళు తక్కువ ఉంటుంది.